ఇక్కడ ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమైంది, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ పైన పోయింది, రిట్రెస్ అయింది, ఆల్రెడీ ఇక్కడ పోయింది. ఇక్కడికి వస్తే రిట్రెస్ అయ్యి పైన పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాన్ని బట్టి ఒక ట్రేడ్ తీసుకున్నాను. లేదు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి కింద పడింది అనుకుంటే అప్పుడు మన ట్రేడ్ అనేది రాంగ్ అవుతుంది. సో మనకు స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ట్రేడ్ ఈ క్యాండిల్ పైన తీసుకున్నాను. 1 మినిట్ టైం ఓపెన్ ట్రేడ్ చేస్తే సో ఇక్కడ రిట్రెస్ అవుతుంది. సో లాస్ అనేది కనిపిస్తుంది. సో చూద్దాం. ఓకే, సో వెయిట్ చేసి యాక్చువల్లీ ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను, క్యాండిల్ పైన ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే కొంచెం వెయిట్ చేశాను. సో ఇక్కడ మార్కెట్ అనేది పైనకి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి ఒకవేళ కన్సిస్ట్ అయ్యి మళ్ళీ పోతుందా లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ పోతుందా చూద్దాము. సో ఇక్కడైతే ట్రేడ్ అని తీసుకున్నాం. స్టాప్ లాస్ అనేది 124 అంటే ఇక్కడ పెట్టాను స్టాప్ లాస్. ఓకే, సో ఇక్కడ నుంచి ఒకవేళ అది రివర్స్ అయిందనుకోండి మన స్టాప్ లాస్ అనేది హీట్ చేస్తుంది. లేదు ఇక్కడ నుంచి ఇక్కడ పైన పోయిందనుకోండి అప్పుడు మనం టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. సో ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నాం అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది కదండి. సో ఇక్కడ నుంచి ఒకవేళ పైనకి వెళ్తే ఇక్కడ వరకు టార్గెట్ అనేది పెట్టుకున్నాను. సో ఈ ట్రేడ్ మీద ఎందుకో కొంచెం డౌట్ ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ మార్కెట్ స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదంటే టార్గెట్ ఇస్తుందా అని చూద్దాం. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ జోన్ అనేది ఖచ్చితంగా సెల్లింగ్ జోన్ లాగానే కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఒకవేళ ఇక్కడికి అవుతుందా లేదు అంటే కంటిన్యూస్గా ఇట్లనే పైనకి వెళ్తుందా అని చూడాలి. ఖచ్చితంగా ఇక్కడ చాలా క్యాండిల్సే ఫామ్ అయినాయి. మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చి పైనకి వెళ్తుందా అని చూద్దాం. చూడండి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రిజెక్ట్ అయింది. సో ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, ఇక్కడ కూడా రిజెక్షన్ వచ్చింది, ఇక్కడ కూడా రిజెక్ట్ చేయడానికి వస్తుంది. అంటే 5 టైమ్స్ రిజెక్ట్ ఇచ్చింది కాబట్టి ఈ ఛానల్లో బ్రేక్ చేసింది అనుకోండి కంపల్సరీ పైన పోయే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఓకే, సో చూద్దాం. ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి కిందకి వస్తుందా లేదంటే ఇక్కడ నుంచి కొంచెం పైనకి వెళ్తుందా, మన టార్గెట్ అనేది రీచ్ అవుతుందా అనేది చూడాలి. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి బ్రేక్ ఈవెన్లోనే ఉంది. ఓకే, సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి సస్టైన్ అవుతుంది. ఇక్కడ నుంచి పైన పోతే మనకు టార్గెట్ వస్తుంది. లేదు అంటే ఓన్లీ 10 పాయింట్స్ మనకి 15 పాయింట్స్ పెట్టాను. మన ఎంట్రీ ప్రైస్ వచ్చేసి చూపిస్తాను. ఎంట్రీ ప్రైస్ 137 అంటే ఆల్మోస్ట్ 138 ఉంది. చూద్దాం టార్గెట్ రీచ్ అవుతుందా లేదా. ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. సో బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. కాకపోతే క్యాండిల్ అనేది సస్టైన్ కాలేకపోతుంది, మళ్ళీ కిందికి వస్తుంది. కానీ స్టాప్ లాస్ ఇప్పుడే ప్లేస్ చేయలేదు. సో స్టాప్ లాస్ అనేది 24 పాయింట్స్ 124 దగ్గర పెట్టాను. కాకపోతే ఇప్పుడు దాన్ని ట్రయల్ తీసుకొచ్చి ఏం చేస్తానంటే సో ఇక్కడ పెడతాను స్టాప్ లాస్ అనేది. మార్కెట్ అనేది ఈ క్యాండిల్ మొత్తం క్లోజ్ చేయడానికి జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఈ క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ చేసింది అనుకోండి, అప్పుడు మనము టార్గెట్ అనేది ఈజీగా రీచ్ కావచ్చు. సో 2000 రూపీస్ టార్గెట్ పెట్టుకున్నాను దీంట్లో. ఓకే, సో 2000 రూపీస్ అంటే 137 అంటే 150 167 168 దగ్గర మనకి టార్గెట్ అనేది ఇక్కడ ప్లేస్ చేశాను. సో చూద్దాం టార్గెట్ అనేది రీచ్ అవుతుందా లేదంటే కాస్ట్ వెళ్తాం. ఓకే, సో స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేస్తాను. ట్రయల్ ఎక్కడ చేస్తాను, సో ఇక్కడ వరకు స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఓకే, సో మార్కెట్ అనేది ఒక క్యాండిల్ సస్టైన్ అయిపోయి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మంచి ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది. యాక్చువల్గా ఈ రేంజ్ నుంచి సెల్లింగ్ వచ్చింది. ఈ రేంజ్ నుంచి కూడా ఒకవేళ సెల్లింగ్ వస్తే మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. లేదు అంటే బ్రేక్ ఇస్తే ఇక్కడ వరకు మన టార్గెట్ ఉంటుంది. ఓకే, సో చూద్దాం సస్టైన్ అవుతుంది. ఒకవేళ మనకి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఓపెన్ చేసినా కానీ సో ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర మనకి ఇంకొక క్యాండిల్ ఎంత ఇప్పుడు ప్రీవియస్ 4 అవుతుంది, ఇంకొక 30 సెకండ్స్ అయితే ఈ క్యాండిల్ కూడా క్లోజ్ అవుతుంది. సో ఇది గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అయింది అనుకోండి, ఇంకొక క్యాండిల్ కొంచెం ఫామ్ అయితే మనకి టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. చూద్దాం టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనేది. సో ఫైనల్గా ప్రాఫిట్ అనేది బుక్ చేశానండి. సో ఇక్కడ ఏమైందంటే మార్కెట్లో సడన్గా ఒక స్పైక్ వచ్చింది. ఇక్కడ ఒక సడన్గా ఒక స్పైక్ వచ్చింది. మన టార్గెట్ అనేది ఎంత ఉంది, 175 177 దగ్గర ఉండే. ఓకే, కాకపోతే ఏమైందంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇది, దాని తర్వాత ఎంబడే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, సో మళ్ళీ మనకి స్పాట్ చార్ట్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఈ స్పాట్ చార్ట్లో ఇక్కడ రిజెక్షన్ అనేది ఉంది. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇక్కడ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ చాలా వచ్చింది. ఓకే, సో అందుకని రిజెక్ట్ అవుతుందేమో, ఇక్కడ నుంచి మళ్ళీ రిట్రెస్ అవుతుందేమో అని చెప్పేసి నేను టార్గెట్ అనేది బుక్ చేశాను. కాకపోతే నాకు డిజైర్ టార్గెట్ అనేది రాలేదు. ఓకే, ఎందుకు డిజైర్ టార్గెట్ రాలేదు అని అంటున్నా అంటే ఇక్కడ చూడండి, మన ప్రాఫిట్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ 1700 1698. యాక్చువల్ నా టార్గెట్ వచ్చేసి 2000 ఎబోవ్ ఉండే, 2000 ఎబోవ్ రీచ్ అయింది.
ఓకేనా. సో ఇక్కడ మనకి ఆల్రెడీ 2000 ఎబోవ్ రీచ్ అయింది. సో కాకపోతే మనం బుక్ చేసేసరికి ఓన్లీ 1700 రూపీస్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. సో ఏం పర్లేదు. నెక్స్ట్ ఏదన్నా ఇంకా ఈ రోజుకి ఇంతే. నేను మళ్ళీ ట్రేడ్ ఏం తీసుకోను, ఎందుకంటే మంచి మూవ్మెంట్ అనేది వచ్చేసింది. మీకు 1 అవర్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినా కానీ ఇక్కడ బ్రేక్అవుట్కి రెడీ ఉంది. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, బ్రేక్అవుట్కి ఆల్రెడీ రెడీ ఉన్నది. సో ఇక్కడ నుంచి కొంచెం కన్సాలిడేట్ అయ్యి పైన పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే మనం ఆల్రెడీ టార్గెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ రెండో ట్రేడ్ తీసుకొని మనం లాస్ అవుతుందో ప్రాఫిట్ అవుతుందో తెలియదు కాబట్టి ఈరోజు ఇక్కడికే టార్గెట్ అనేది బుక్ చేశాను. ఓకే. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.